ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రింకిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా. గ్లో గురించి, అంటే గ్లోయింగ్ స్కిన్తో ఎలా ఉండాలి, రింకిల్స్ ఎలా పోగొట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఏం అడిగారు అంటే అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్, లిప్స్ మీద డార్క్నెస్ ఒకటేనా అని అడుగుతున్నారు. సో ఇది వాళ్ళకి డౌట్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు నాకు. సో లిప్స్ చుట్టూ పిగ్మెంటేషన్ అంటే ఇలా వస్తుంది. సో ఇలా మెడ మీద వస్తుంది, లిప్స్ చుట్టూ ఇలా పిగ్మెంటేషన్ వస్తుంది. లిప్స్ డార్క్నెస్ అంటే లిప్స్ మీద మాత్రమే డార్క్నెస్ ఉంటుంది. లిప్స్ డార్క్ అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇది చాలా కారణాల వల్ల కావచ్చు. పిగ్మెంటేషన్ అంటే ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఎండలో ఎక్కువగా తిరిగినందువల్ల కావచ్చు, రాంగ్ ప్రోడక్ట్స్ అంటే రాంగ్ లిప్స్టిక్స్ వాడినందువల్ల, లేదా రాంగ్ లిప్ బామ్స్ వాడినందువల్ల కావచ్చు. ఇలా ఏ కారణమైనా కావచ్చు కానీ ఏదొచ్చినా కానీ మనం కొంచెం పోగొట్టుకోవచ్చు. మంచి ఫుడ్ తీసుకుంటూ కొంచెం కేర్ కానీ తీసుకున్నామంటే ఆ పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవచ్చు. అరౌండ్ మౌత్ ఈ మధ్యనే మాట్లాడుకున్నాము కాబట్టి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లిప్స్కి కూడా మా దగ్గర స్పెషల్ లిప్ సీరం ఉంది అంటే పూర్తిగా నలుపు పోతుంది అని చెప్పను కానీ చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. లిప్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి, అన్నీ ఆర్గానిక్వి. కాబట్టి ఇష్టపడేవాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యాంటైజ్కి ఫోన్ చేయొచ్చు. ఇకపోతే ఇంకొక క్వశ్చన్, నాకు ఒక అమ్మాయి వచ్చింది ఈ మధ్య. వచ్చి అంటే తన స్కిన్ చాలా పాడైపోయింది, అసలు పింపుల్స్ వల్ల ఇంతింత పెద్ద మచ్చలు పడున్నాయి తనకి. ఏం చేసావమ్మా పాప, ఇంత ఇట్లా ఎలర్జీ లాగా అయిపోయిందంటే ఆ పాప చెప్పలేదు, తన ఫ్రెండ్ చెప్పింది. మేడం పేస్ట్ పెట్టింది, కాల్గేట్ పేస్ట్ ఏదో పేస్ట్, టూత్ పేస్ట్ పెట్టింది అని చెప్పేసి. నాకు నిజంగా అది అంటే ఎట్లా ఫీల్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఎందుకు పెట్టావమ్మా పేస్ట్ అంటే కొద్దిగా ఉండింది మేడం, ఆల్మోస్ట్ నల్లగా అయిపోయింది, సో పోతుందని పెట్టాను. అది పెట్టిన తర్వాత ఇంకొంచెం లావ్ అయిపోయింది, బాగా ఇదైపోయింది. ఆ పాపకి ఇంతింతలా పింపుల్స్ ఉన్నాయి. సో ఇలా ఎలా చేస్తారు అని అడిగాను. అంటే ఆ పాపే చెప్పింది, లేదు మేడం తెల్లబడ్డానికి కూడా పేస్ట్ వాడతారు అనేసి. నాకు అంటే నవ్వాలా ఏడవాలో అర్థం కాల. ఎందుకు అంటే టూత్ పేస్ట్ పళ్ళని తెల్లగా చేస్తుంది కాబట్టి స్కిన్ను కూడా తెల్లగా చేస్తుందని వాళ్ళ ఉద్దేశం అనుకుంటాను. బహుశా చిన్నపిల్లలు కదా పాపం. సో ఇట్లా తెలివి. ఇంకా చెప్పారు, ఇట్లా మోచేతుల దగ్గర కూడా రాస్తారు మేడం, ఎక్కడ నలుపుంటే అక్కడ రాస్తారు, పింపుల్స్ మీద పెడతారు, కొంతమందికి పోతాయి మేడం అని చెప్తున్నారు అమాయకంగా అన్నమాట. ఆ పాపకు అంత అయిన తర్వాత కూడా తను ఏంటి అంటే కొంతమందికి పోయిందనే నమ్ముతుంది. ఇలాంటివి చెయ్యొద్దమ్మా. ఇంకా ఒకళ్ళు చెప్పారు, అంటే ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి అని. వేపాకు, తర్వాత వచ్చేసి పసుపు, నిమ్మరసం తీసి పింపుల్స్ వస్తుంటే పెట్టేసిందంట. సో ఆ పింపుల్స్ పగిలిపోయేసి భయంకరంగా నల్లగా అయిపోయేసి ఆ పాప ఇంకా చాలా ఎక్కువ అయిపోయాయంట. ఇలాంటివి చెయ్యకండి ఎవరు కూడా. అది అసలు గుండె జల్లు అంటుంది. ఒకవేళ పసుగా ఉండుంటే ఆ పాపకి ఎంత మంట పుట్టింటుందో ఇలా కానీ చేసుకుంటే. సో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇట్లా కానీ చేశారు అంటే. పేరెంట్స్ మరి అంటే ముఖ్యంగా తల్లులు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు తప్పు కదా. పాపం వాళ్ళ స్కిన్, అసలు వాళ్ళ చర్మం చాలా లేతగా ఉంటుంది. టీనేజ్ పిల్లలు అంటే 15-16 ఏళ్ళ పిల్లలు. సో అప్పుడు ఇలాంటివి కానీ వాడితే వాళ్ళ స్కిన్ నల్లగా అయిపోయేసి మళ్ళీ ఎప్పటికి రావాలి వాళ్ళ స్కిన్ బాగా చెప్పండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఏదో ఫేస్ కొంచెం బాగుండాలని ఏదేదో చేశారు అంటే అసలు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చిట్కాలు వాడొద్దమ్మా. చిట్కాలతో మీకు పూర్తి పరిష్కారం అవ్వదు. అంటే మీరు చెప్తారేమో, ఏంటి మేడం మీ క్రీమ్స్ కొనాలని ఇలా చెప్తున్నారా అనేసి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంటి చిట్కాలతోనే అన్నీ పోయే పని అయితే మరి ప్రపంచం మీద ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి చెప్పండి. మిగతావన్నీ వదిలేద్దాము, బ్యూటీ ప్రాబ్లమ్స్ చెప్పండి. చిట్కాలతోనే అన్ని వైద్యాలు జరిగిపోతే మరి ఇన్ని రకాల కాస్మెటిక్స్ ఎందుకు, ఇంతమంది కాస్మెటాలజిస్టులు ఎందుకు, ఇంత పెద్ద చదువులు ఎందుకు చెప్పండి. కాబట్టి చిట్కాలు కొంచెం వరకే పనిచేస్తాయి. అది కూడా రిలయబుల్గా మీకు మంచి అనిపిస్తేనే వాడండి అనవసరంగా ఎంతమంది పిల్లల మొహాలు పాడు చేస్తూ ఉన్నారు. నిమ్మకాయలు రుద్దేవాళ్ళు కొంతమంది, నిమ్మకాయ పసుపు వేసి రుద్దేవాళ్ళు కొంతమంది. ఇంకా లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి చెప్పింది, ఎవరో రాశారంట, ఏంటి షుగర్లో నిమ్మరసం వేసి కొంచెం తేనేసి రుద్దితే తెల్లగా వస్తుంది, నీట్గా ఉంటుంది స్కిన్ అని. యాక్చువల్గా అది మోచేతులకు వాడతారు, ఆ పాప మొహానికి వాడింది, ప్లస్ పింపుల్స్ ఉన్నప్పుడు వాడింది.
దానివలన భయంకరంగా అయిపోయింది. ఆ పాపకి ఎన్నో సంవత్సరాలు పట్టింది అవన్నీ, ఆ మార్క్స్ అన్నీ పోవడానికి. అంతా గుంటలు పడిపోయింది తనకి చాలా వరకు అనమాట. ఇంకా గుంటలను అయితే ఏం చేయలేము కదా, పింపుల్ వల్ల వచ్చే గుంటలను ఏం చేయలేము. సో ఇలా ఉంటాయి. కాబట్టి చిట్కాలు పెద్దగా ట్రై చేయకండి మా. చిన్న చిన్న వాడండి, టొమాటో వాడండి, తర్వాత ఆరెంజ్ జ్యూస్ వాడండి, పుచ్చకాయలు వాడండి, క్యారెట్ జ్యూస్లు, బీట్రూట్ జ్యూస్లు, ఇవి ఏం చేయవు మీ స్కిన్ని. మీరు రోజు వాడినా, రోజుకు 10 సార్లు వాడినా కానీ అవి మీ చర్మానికి ఎట్లాంటి నష్టం చెయ్యవు. కానీ పొటాటోసు, నిమ్మకాయలు, పసుపు ఇలాంటివి వాడారు అంటే మీ చర్మం చాలా పాడైపోతుందమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మళ్ళీ రింకిల్స్ దగ్గరకు వద్దాము. అంటే రింకిల్స్ గురించి నేనేం మీతో అంత డిస్కస్ చేయడం లేదు. జనరల్గా ఏంటి అంటే 30 ఇయర్స్కి రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతుందమ్మా, లైన్స్. సో ముఖ్యంగా కళ్ళ దగ్గర స్టార్ట్ అవుతాయి చాలామందికి, ఫ్రౌన్ లైన్స్ అంటారు, తల దగ్గర స్టార్ట్ అవుతుంది. 35-40 ఇయర్స్ వచ్చేటప్పటికి మీకు లాఫింగ్ లైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది కొంతమందికి 30 ఇయర్స్ కూడా వచ్చేస్తుంది. కానీ వీటన్నిటిని మరీ అంత ఎక్కువగా ఆలోచించొద్దమ్మా. కాకపోతే మీరు బాగా కేర్ తీసుకున్నారు అంటే లిప్స్ డ్రూప్ అయిపోవడము, కళ్ళు డ్రూప్ అయిపోవడము, ఇవన్నీ ఆపుకోవచ్చు మీరు. ఏంలా సింపుల్ మసాజ్ మీరు ఇంట్లో, అంటే మా దగ్గరకు వచ్చి కూడా ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక నూనె తీసుకోండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కాదు, ఆయిలీ స్కిన్ వాళ్ళు కాదు, నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఒక ఆయిల్ తీసుకోండి, లేదా పాల మీద మీగడ తీసుకొని లైట్ మసాజ్ చేసుకోండి మా. 2 మినిట్స్ మసాజ్ చేసి 10-15 మినిట్స్ వదిలేసి స్నానం చేసేయండి. మీ స్కిన్కి ఆ మసాజ్ వల్ల నరిష్మెంట్ వస్తుంది, తొందరగా జారదు ఫేస్. కానీ అసలు జారకుండా అయితే ఆపలేమ్మా. కాకపోతే 50 ఇయర్స్కి జారేదాన్ని 60 ఇయర్స్ వరకు ఆపుకోవచ్చు, 40 ఇయర్స్కి జారేదాన్ని 50 ఇయర్స్ వరకు ఆపుకోవచ్చు. అంతేకాని అసలు ఏజింగ్ ప్రాసెస్ని స్టాప్ చేయడం మన వల్ల ఏం కాదు. కాకపోతే మీరు కేర్ తీసుకున్నారు అంటే తప్పకుండా బాగుంటారు. బాధపడాల్సిన అవసరం ఉండదు. 45 ఏళ్ళకి వచ్చి మేడం నేను అసలు అంతకుముందు ఎవరో అంటున్నారు, నన్ను చూసి గుర్తుపట్టడం లేదు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నా దగ్గరికి చాలామంది వస్తారు మా, కనీసం రోజుకి 2-3 వస్తారు ఒక ఏజ్ తర్వాత వాళ్ళు. పాపం కొంతమంది అయితే ఏడుస్తారు కూడా, మేడం ఇలా అయిపోయాను నేను, నన్ను అసలు ఎవరు గుర్తుపట్టడం లేదు అనేసి. అదేంటమ్మా కొంచెం పిగ్మెంటేషన్ ఉండి ఇట్లా ఉంటేనే గుర్తుపట్టకుండా ఉంటారా అంటే, అవును మేడం మీరు ఎవరని అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి అనమాట. కాబట్టి ఇలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు నుంచి కొంచెం కేర్ తీసుకోండి మా, తప్పకుండా. సో రింకిల్స్ తక్కువ వస్తాయి, గ్లోయింగ్ ఫేస్తో కూడా కనిపించవచ్చు మీరు. మా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. యాంటీ రింకిల్ అనే చెప్తాను, ప్లస్ లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తాయి ఇవి. మీకు పిగ్మెంటేషన్ కూడా మంచిది, ప్లస్ ఫ్లఫీనెస్ని ఇస్తాయి స్కిన్కి, కొంతవరకు కవర్ చేస్తాయి అన్నమాట. మీకు బొటాక్స్ లాగా అనుకోండి. ఫస్ట్ ఏంటి అంటే బ్లాక్ సీరమ్మ. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళైతే వారానికి కాదు రోజు వాడచ్చు. 2 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ వదిలేయచ్చు. మీకు ఈ నెల ఈ బాటిల్ 1.5 నెల వస్తుంది. సో ఒక 4-5 డ్రాప్స్ అయితేనే సరిపోతుంది అన్నమాట. ముఖ్యంగా అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి కూడా చాలా మంచిదిమా. ఇంకా చెప్పాలి అంటే సోరియాసిస్ స్పాట్స్ ఉంటాయి కొంతమందికి ఫోర్ హెడ్ మీద, ఈ సైడ్స్లో వస్తూ ఉంటాయి, అవి కూడా తగ్గుతాయి దీనివలన. కాబట్టి చాలా మంచి ప్రోడక్ట్. తర్వాత ఒక 15-20 డేస్ డైలీ వాడిన తర్వాత మీరు ఆల్టర్నేట్ డేస్ యూస్ చేయొచ్చు. సో ఇది హెచ్ఎస్ సీరమ్మ, హైల్రోనిక్ యాసిడ్ సీరం. మీకు మార్కెట్లో బోల్డని దొరుకుతాయి, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవి. ఒక్కొక్కటి 3,000-4,000 కూడా ఉంటాయి. ఈ సైజ్ అయితే అసలు మీకు ఎవరు ఇవ్వరు, చాలా చిన్న చిన్న బాటిల్స్ ఇస్తారు. సో ఇది ప్యూర్ హెచ్ఏ సీరమ్మ. ఇది కూడా మీకు 2 months వస్తుంది. మీకు కళ్ళ కింద ప్లఫీనెస్ తగ్గిస్తుంది, కళ్ళ కింద రింకిల్స్ పూర్తిగా పోగొడుతుందని చెప్పను కానీ చాలా వరకు తగ్గిస్తుంది. మెయిన్ మీ స్కిన్ ఎంత ముడతలున్నా కానీ కొంతవరకు రికవర్ అవుతుందమ్మా. ప్లస్ దీంతో పాటుగా మంచి డైట్ కూడా చెప్తాను, చాలా మంచి ఇదన్నమాట. నేను మొన్న అంటే మనకు అంతకుముందు అంత పెద్దగా దొరికేది లేదు, నేను మొన్న వెళ్ళినప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు చాలా తెచ్చుకున్నాను అనమాట. సో కంటిన్యూస్గా నేను మీకు సప్లై చేయగలను. సో ఈ 2 చాలా బాగుంటాయమ్మా, రింకిల్స్ పోగొట్టుకునేదానికి, యంగ్ లుక్తో కనిపించడానికి, గ్లోయింగ్ స్కిన్తో కనిపించడానికి. సో దీంతో పాటుగా ఇంకొకటో 2 కూడా ఇస్తాను. సో కొన్ని ప్యాక్స్ కానివ్వండి, ఇంకొక క్రీమ్ కానివ్వండి ఇస్తాను. సో మీరు 40-50లో కూడా మంచి యంగ్ స్కిన్తో కనిపించవచ్చుమ్మా. అంటే మెచ్యూర్డ్ స్కిన్ అంటాం 35 ఇయర్స్ తర్వాత. సో
యంగ్ స్కిన్ లాగా కనిపించాలి అంటే మనం ఖచ్చితంగా కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, మంచి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. కేర్ అంటే ఇలానే ఒక మసాజ్ చేసుకొని, ఈ సీరం అయినా వాడచ్చు, మీరు ఇదైనా వాడచ్చు. సో నేనైతే కొంతమందికి 2 కూడా ఇస్తూ ఉంటాను. అద్భుతంగా పనిచేస్తాయమ్మా. మీకు ఒక 2-3 నెలల్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చూపిస్తాను. నమస్తే అమ్మా.